అందరికీ నమస్కారం। ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిగా మరి కాల్ మనీ వ్యవహారం మీద చర్చ జరగాలని చెప్పి మేము వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది। దాన్ని మరి స్పీకర్ గారు రిజెక్ట్ చేశారు। చేసి ప్రభుత్వమే రేపు స్టేట్మెంట్ ఇస్తుంది, ఇచ్చినప్పుడు మీరు చర్చకి మరి చర్చ జరపండి, చర్చించండి దాని మీద అని చెప్పి చెప్పడం మేము చాలా నిరాశకి గురయ్యాం। ఎందుకంటే ఈ కాల్ మనీ వ్యవహారం, కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం కృష్ణా జిల్లా మరి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో విజయవాడలో మరి సీఎం గారు గత 19 నెలల నుంచి విజయవాడలోనే ఉంటూ ఉన్నతాధికారులు, మంత్రులు, పరిపాలనాధికారులు, మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉంటున్న విజయవాడ నగరంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం బయటపడటం కొద్ది రోజులుగా మరి అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది। దీనిలో ఖచ్చితంగా మరి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాత్ర ఉందని చెప్పి మనం వార్తల్లో చూసాం। మంత్రుల పాత్ర, అందరి పాత్ర ఉందని తెలిసిన తర్వాత మరి దీని మీద సిపి గారు మొట్టమొదటిగా ఒక బాధితురాలు వెళ్ళి సిపి గారిని రిక్వెస్ట్ చేసి ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చి దాని మీద రైడింగ్స్ చేస్తే మరి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా, పుట్లో నుంచి చీమలు వచ్చినట్టుగా ఒక్కొక్కరు ఈ కాల్ మనీ వ్యాపారస్తులు బయటకు రావటం జరిగింది। ఈ కాల్ మనీ వ్యాపారస్తులు కాల్ మనీ ఇచ్చి అధిక వడ్డీలకి మరి అప్పులు ఇచ్చి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో మహిళల్ని వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవటం, వాళ్ళ ఆస్తుల్ని మాకు రిజిస్టర్ చేసేయండి అని చెప్పి అడగటం, వాళ్ళు గనక ఆస్తుల్ని ఇవ్వటానికి నిరాకరిస్తే మరి మహిళల్ని వ్యభిచార రొంపిలోకి దించి మహిళల్ని శారీరకంగా, మానసికంగా మరి అనుభవిస్తూ మహిళల్ని మరి హీనాతిహీనంగా మరి ట్రీట్ చేస్తూ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతా ఉంటే ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి మరి ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయేమో అని చెప్పి మాకు అనుమానంగా ఉంది। ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా దీనిలో ఉందని చెప్పి మేమందరం కూడా అనుమానిస్తున్నాం। ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు గత 2 నెలల క్రితమే ఒక బాధితురాలు ఆమె భర్త కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ కాల్ మనీ వ్యాపారస్తుల చేతిలో మేము మోసపోయాం, మాకు చాలా అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పి అడగటం జరిగింది। అప్పుడే ఆయన స్పందించి సరిగా నిర్ణయం తీసుకుని ఉంటే ఆ నిందితుల మీద, ఆ వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకుని ఉంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు। మరి ఇంత విచ్చలవిడితనంగా రాజధాని నగరంలో జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారులు, అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మరి ఆఖరికి ముఖ్యమంత్రి అండ కూడా ఆ కాల్ మనీ వ్యాపారస్తులు, సెక్స్ రాకెట్ మాఫియాకి ఖచ్చితంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం। దీనిలో ముఖ్యంగా నిన్న కొన్ని రైడ్స్ చేశాం, మరి కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక మంత్రి ప్రకటించడం జరిగింది। ఈ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే మాకు మట్టి అంటుతుంది, మేము పీకల్లోతు మరి అవినీతిలోను అదేవిధంగా అన్ని వ్యవహారాల్లో కూడా ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో కూడా పీకల్లోతు దిగిపోయి ఉన్నాం। ఈ బురదని ఇతర రాజకీయ పార్టీలకి, ప్రతిపక్ష పార్టీలకు కూడా కొద్దిగా రాద్దామన్న ప్రయత్నంతో చిన్న చిన్న చేపల్ని రైతు వారీగా వాళ్ళు 2 రూపాయలకి, 3 రూపాయలకి వడ్డీకి తీసుకుంటా ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చూపిస్తూ ఉన్నారు, అసలైన పెద్ద చేపల్ని వదిలేశారు। మరి దీని ముసుగులో, కాల్ మనీ ముసుగులో సెక్స్ రాకెట్ చేస్తున్న మరి ఎవరైతే కాల్ మనీ వ్యాపారస్తులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండతో విచ్చలవిడిగా చేస్తూ ఉంటే వాళ్ళని వదిలేసి చిన్న చిన్న చేపల్ని పట్టుకుని ఇదిగో మేము ఇంతమంది మీద రైడ్ చేసాం, వాళ్ళల్లో 27 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి చెప్పటం, వాళ్ళు ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి, నీరు కార్చడానికే అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం। అంతేకాదు మరి సిపి గారు
మేము వెళ్ళి సిపి గారిని అభ్యర్థించడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు మరి ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కూడా కలిసి మరి మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం చేయాలి అని అడిగినప్పుడు మరి ఆ అడిగిన తరువాత వీళ్ళంతా కూడా మరి ఈ రైడ్లని మొదలుపెట్టి దీనిలో అసలు కేసును వదిలేసి కేసును పక్కదారి పట్టిస్తూ మరి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా మహిళలు, పేద మహిళలు, ఒంటరి మహిళల్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ కాల్మనీ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ ఉన్నారు. అయితే దీనిలో ముఖ్యంగా ఇది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే డ్వాక్రా మహిళలు మరి పూర్తిగా పేద మహిళలందరూ కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారు. మరి గత ప్రభుత్వం ఏర్పడక ముందు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమని హామీలు ఇచ్చారో మనందరికీ తెలుసు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు పూర్తిగా, అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ పూర్తిగా చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి బంగారం ఏదైతే కొదవబెట్టి అప్పులు తీసుకున్నారో బ్యాంకుల నుంచి అవి కూడా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. కనీసం రైతు రుణమాఫీ చేయలా, మరి డ్వాక్రా రుణమాఫీ చేయలా. కేవలం మరి 3,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి, అది కూడా మూలధనం క్రింద, పెట్టుబడి క్రింద బ్యాంకుల్లో జమ చేశారు. దానివల్ల రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ జరగకపోవటం వల్ల రైతులకి, డ్వాక్రా మహిళలకి ఈరోజు మరి రుణాలు దొరకట్ల. బ్యాంకుల్లో రుణాలు దొరకటం లేదు కాబట్టి ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణాలు అధిక వడ్డీకి తీసుకుంటా ఉన్నారు. వీళ్ళల్లో మరి 90% మంది డ్వాక్రా మహిళలే. మరి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టే మరి దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలకు తీసుకుని వాళ్ళ కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైన పరిస్థితి. మరి వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. అదేవిధంగా ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. ఈ మహిళలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మహిళలు, ఈ పార్టీ మరి అధికార పార్టీకి నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించి వీళ్ళకి న్యాయం చేసుండేవాళ్ళు. మరి మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం, మహిళల్ని మరి రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ అధికార పార్టీ ఈరోజు మహిళల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఒక పక్కన ఆశా వర్కర్లు, ఇంకో ప్రక్కన అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాలు అందరూ రోడ్డెక్కారు. రోడ్డెక్కని మహిళలు లేరు. మహిళలు మరి అదేవిధంగా నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీద వాళ్ళ సమస్యల మీద మరి అనేకమైన ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలా అనే ఆలోచనలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మరి అసలు విషయాన్ని పక్కదారి పట్టించి, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు, అదేవిధంగా ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్సీ మరి బుద్ధా వెంకన్న గారు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని రక్షించుకునే చర్యల్లో భాగంగా ఈ కేసును నీరుగార్చాలని చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇతర పార్టీల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్పించి ఇతర పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అందరూ అధికార పార్టీ వాళ్లే. అధికార పార్టీ నాయకులు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అండతోనే వీళ్ళు విచ్చలవిడి వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే వెంటనే దీని మీద చర్యలు చేపట్టి మరి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే దీనిలో నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు చేపట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు వీళ్ళందరూ కూడా మరి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పోలీసులు చర్యలు చేపట్టాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసిన దాఖలాలు ఏమీ లేవు. మరి బస్తాలు డాక్యుమెంట్లు, మరి అదేవిధంగా ప్రామిసరీ నోట్లు, మరి బంగారు గొలుసులు, మరి తాళిబొట్లు అన్నీ దొరికినాయి. సీడీలు దొరికినాయి. ఆ సీడీల్లో మరి మహిళలతో వ్యభిచారం చేయించుతూ అశ్లీల దృశ్యాల్ని సీడీల్లో చిత్రీకరించారు. ఆ సీడీల్ని మరి ఏం చేశారు? అవన్నీ ఎక్కడికి పోయినాయి? మరి 2 రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒకరోజు సిపి గారు ట్రాన్స్ఫర్ లీవ్ మీద వెళ్తున్నారన్నారు.
మరి ఒక రోజంతా అట్లా అయిపోయింది. రెండో రోజు మరి మళ్ళీ ఆయన లీవ్ వెనక్కి క్యాన్సిల్ చేసుకుని జాయిన్ అయ్యారన్నారు. ఈ లోపే వాళ్ళ నాయకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి ఖాళీ నోట్లు కానివ్వండి, ప్రామిసరీ నోట్లు కానివ్వండి, వాళ్ళ పేరు మీద ఉన్న ఖాళీ చెక్కులు కానివ్వండి, ఎవరికి చేరాలో వాళ్ళకి చేరిపోయినాయి. ఇప్పుడు వాటిల్లో ఆ బస్తాలలో ఉన్న డాక్యుమెంట్స్లో కానీ వేటిల్లో కూడా మరి వాళ్ళ నాయకుల పేరున ఉన్నాయి, లేవు. మొత్తం సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మరి కఠినమైన చర్యలు తీసుకుంటాం, మరి ఎవరైనా సరే చూడకుండా కఠిన చర్యలు చేపడతాం, కఠినంగా శిక్షిస్తామని. మరి ఇవన్నీ కూడా కేవలం మరి కంటి తుడుపు చర్యలు, ఈ కేసును నీరుగార్చే విధానమే అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మహిళల మీద ప్రేమ ఉంటే, మహిళల మీద గౌరవం ఉంటే మహిళల్ని వెంటనే రక్షించాలని చెప్పి ఈ నిందితులందరి మీద కూడా చర్యలు చేపట్టి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.